హైదరాబాద్ వేదికగా ప్రపంచ దిగ్గజ ఆటగాడు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సింగరేణి ఆర్ఆర్ జట్టుకు రేవంత్ రెడ్డి గారు సారథ్యం వహిస్తే, అదేవిధంగా అపర్ణ మెస్సీ జట్టుకు మెస్సీ సారథ్యం వహించాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి దాదాపు 50 నిమిషాల మ్యాచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జట్టు అయితే విజయం సాధించడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మెస్సీ వర్సెస్ రేవంత్ సీఎం గోల్, ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్ ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం, ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి బ్రహ్మరథం, మెస్సీ అపర్ణ జట్టుపై సీఎం రేవంత్ సింగరేణి జట్టు విజయం, 50 నిమిషాల పాటు అలరించిన మెస్సీ థ్యాంక్ యూ హైదరాబాద్ అంటూ ఫిదా, 2 గోల్స్ కొట్టిన రేవంత్, హాజరైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ మ్యాచ్లో హైలైట్గా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా హాజరయ్యి ఈ మ్యాచ్కి ఒక సరికొత్త రూపును తీసుకొచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ఒక క్రికెట్ కాదు, భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫుట్బాల్ని కూడా ఈ హైదరాబాద్ గడ్డ మీద దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. క్రికెట్తో పాటు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టేటటువంటి క్రీడాకారుల్ని హైదరాబాద్లో తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నానికి తెలంగాణ యావత్ సమాజం బ్రహ్మరథం పట్టింది అని మాత్రం చెప్పొచ్చు. ఇట్లా జరుగుతుంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చిల్లర వెధవలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మెస్సీ మ్యాచ్ మీద కూడా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 100 కోట్లైన ఆయన ఒకడు 200 కోట్లైన ఎందుకైతే రా బాబు, ఈ మ్యాచ్కు మొత్తం దాదాపు 30-40 వేల మంది ప్రేక్షకులు టికెట్లు కొనుక్కొని వచ్చిండ్రు. ఏదో ఒక ఈవెంట్ సంస్థ ఈ మొత్తం మెస్సీ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసింది. మరి దీనికి 100 కోట్లు ఎందుకు తయారవుతాయి? ఏంది ఈ డ్రామాలు, ఏంది ఈ చిల్లర వ్యవహారం, ఏంది ఈ నమస్తే తెలంగాణ చిల్లరగాడు ఏం రాతలు రాస్తారు మీరు చూడండి. 100 కోట్లు ఖర్చు అయిందని రాస్తాడు ఈ చిల్లరోడు. గతంలో ఎక్కడనో లండన్లో ఆడుకునేటటువంటి గేమ్ని ఈ ఫార్ములా అనేటటువంటిది తీసుకొని వచ్చి హైదరాబాద్లో 2-3 రోజులు మొత్తం హుస్సేన్ సాగర్ కట్ట మీద మొత్తం ట్రాఫిక్ని బంద్ పెట్టి 55 కోట్లు నొక్కేసి ఈరోజు ఈడీ సిబిఐ కేసుల్లో ఇరుక్కొని పందుల్లాగా బురద పొడుకుంటా మళ్ళా ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమం పెడుతున్నారు. ఈ సన్నాసి ఏం రాస్తాడు, సింగరేణి కార్మికుల కష్టార్జితం 10 కోట్లంట, 10 కోట్లు వెచ్చించడని రాస్తాడు. ఇంకోవడం 100 కోట్లు అని రాస్తాడు. చూడండి, ప్రాక్టీస్ కోసం 5 కోట్లంట, సరదా ఆట కోసం మొత్తంగా 100 కోట్లంట, 10 కోట్లు ఒకటి 5 కోట్లు ఒకటి అని వీడియో రాస్తాడు. మొత్తం 100 కోట్లంట. ఇట్లా చిల్లర రాతలు రాసి ఏం సాధిస్తావురా బాబు నీవు? గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పందికొక్కులాక వేల కోట్ల రూపాయలు మెక్కి మళ్ళీ ఈరోజు చిల్లర మల్లర వ్యాఖ్యలు రాస్తారు వెదవల్లారా. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ మేటి క్రీడలు హైదరాబాద్లో జరిగినాయి. హైదరాబాద్ నుంచి అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన కనబరిచిండ్రు. వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు, పుల్లెల గోపిచంద్ కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, ఇట్లా చాలా రకరకాల ప్లేయర్లు, పివి సింధు కావచ్చు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ స్టేడియం కట్టించింది, క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది. ఇవి చెప్పరు కానీ ఒట్టిగానే 100 కోట్లు 200 కోట్లని ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తారు. ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేస్తే బాగుంటుంది. మెస్సీ హైదరాబాద్కు రావడంతో హైదరాబాద్ పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లిఖించబడ్డాయి. గ్లోబల్ సమ్మిట్తో దాదాపు 5,75,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు తెలంగాణ అనేటటువంటిది ప్రపంచ పటంలో లిఖించబడుతుంది. రేవంత్ రెడ్డి గారు విజన్ 2047 డాక్యుమెంట్తోని తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఇట్లా మీరు ఎన్ని చిల్లర వ్యాఖ్యలు చేసినా, ఇట్లా ఎన్ని లంగారాతలు రాసినా తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. గతంలో కూడా చెప్పిండ్రు. ఇకనన్నా మీ కుక్క బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది. కావున ఇకనన్నా మీ విలాసాల కోసం మీరు గతంలో అనేక నిర్వహించుకున్నారు. రేవంత్ రెడ్డి ఆ రకంగా చేయట్లేరు. కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర తప్పుడు ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది. ఎవరి కోసం నిర్వహించినావు ఈ ఫార్ములా? నీ సినిమా వాళ్ళని ఇంకోని మెప్పించడానికి 55 కోట్ల రూపాయలు నీ అప్ప జాగిరి అన్నట్లు
గతంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా మంత్రివర్గం ఎవ్వరికి చెప్పకుండా ఎన్నికల కోడ్ ఉన్నా కదా అని తెలిసి ఆర్బీఐ నిబంధనలు కూడా గాలికి వదిలేసి ఆ రోజు మీరు అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడ్డారు. ఈరోజు మీలాకని అందరూ అనుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా చేయలేదు. తెలంగాణ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కీర్తిని జెండాను ఎగిరేసే ప్రయత్నం చేసిండు. ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు బానుకుంటే బాగుంటుందని మరొకసారి